సీత రావణుడి కూతురా? సీతాదేవి జనక మహారాజుకి భూమిలో దొరికిందని మనందరికీ తెలుసు. కానీ వాల్మీకి రామాయణం కాకుండా ఇతర రామాయణ కథనాలలో దీని వెనుక ఒక దిగ్భ్రాంతికరమైన కథ ఉంది. వేదమతి కథ. పూర్వం వేదమతి అనే యువతి విష్ణువును భర్తగా పొందాలని తపస్సు చేస్తుండగా రావణుడు ఆమెను బలాత్కరించబోయాడు. ఆమె రావణుడి శపిస్తూ, నీ నాశనం కోసమే నేను మళ్ళీ జన్మిస్తాను అని చెప్పి అగ్నిలోకి దూకింది. రావణుడి తప్పు. ఆ వేదమతితో మండోదరికి కూతురిగా జన్మించింది. రావణుడి తప్పు. ఆ వేదమతే మండోదరికి కూతురిగా జన్మించింది. కానీ జ్యోతిష్కులు ఈ అమ్మాయి వల్ల నీ వంశం నాశనమవుతుంది అని చెప్పడంతో భయపడిన రావణుడు ఆ శిశువుని ఒక్క పెట్టెలో పెట్టి సముద్రంలో పారేశారు. జనకుడికి దొరికడం. ఆ పెట్టె సముద్రంలో తేలుతూ భూదేవి ద్వారా జనక మహారాజు యాగం చేస్తున్న భూమిలోకి చేరింది. జనకుడు నాగలితో దున్నుతున్నప్పుడు ఆ పెట్టె బయటపడింది. అందులోని శిశువే సీతాదేవి. ఈ కథనం ప్రకారం రావణుడు అపహరించుకుపోయినది ఎవరో పరాయి స్త్రీ కాదు, తన వినాశనం కోసం పుట్టిన తన సొంత కుమార్తెని.